ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన దినమంతా మెరకల చాటున మమ్మల్ని భద్రపరిచి, అయ్యా ఇదిగో ఈ సమయంలో నీ వాక్యము వినే ధన్యతను మాకు ప్రసాదించినందుకు వందనాలు. అయ్యా ఈ రాత్రి మీ వాక్కు మాకు కావాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్న మాట ప్రకారము మా చీకటి బ్రతుకుల్లో మీ వెలుగును ప్రసరింపజేయండి. అయ్యా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. అయ్యా మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి. వాక్యము విత్తువాడు మీరు, పండించువాడు మీరే. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. రే సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, మన రక్షకుడు మన ప్రభువైన యేసయ్యకు అన్నిటి మీద అధికారము కలదు అని మనము గుర్తుంచుకోవాలి. ఆయన లోక రక్షకుడు, ఆయన సర్వోన్నతుడు. అటువంటి దేవుడిని కలిగిన మనము ఏ విషయములో ఎప్పుడు కూడా కలవరపడవద్దు, ఎప్పుడు కూడా భయపడవద్దు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ బాధలో ఉన్నా సరే, ఎటువంటి బంధకాల్లో పడి నలిగిపోతున్నా సరే, ఎటువంటి భయంకరమైన వ్యాధి చేత నువ్వు పీడింపబడుతున్నా సరే, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమైపోతున్నా సరే, నువ్వేసయ్యను ఆశ్రయించినట్లయితే, ఆయన పాద సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నీకు విడుదల తప్పకుండా వస్తుంది, రక్షణ తప్పకుండా వస్తుంది, విమోచన తప్పకుండా వచ్చి తీరుతుంది. చూడండి, ఈ లోకము గురించి, ఈ లోక అధికారులను గురించి మనం ఆలోచన చేయగలిగితే, వారి అధికారము పరిమితమైనది మరియు తాత్కాలికమైనది. మనకు అర్థమయ్యేలా స్పష్టముగా మాట్లాడుకోవాలి అనంటే, ప్రియులారా, విజయవాడలో ఏదైనా నేరము జరిగితే మనం వెళ్ళి హైదరాబాదులో పోలీసులకు చెప్పలేము కదా. అక్కడికి వెళ్ళి మనము ఫిర్యాదు ఇవ్వలేము. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషను వారి పరిధిలోకి రాదు. వారి పరిధిలో ఉన్న గ్రామాల్లోనూ లేదా పట్టణాల్లోనూ మాత్రమే వారు ఫిర్యాదును తీసుకుంటారు. మిగతా ప్రాంతాల్లో తీసుకోరు. అంటే వాటిపైన వీరికి అధికారం లేదు అంటారు. ఇది కేవలము ఒక పోలీస్ స్టేషన్ విషయంలోనే కాదు. అధికారులు ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, దేశాధిపతులైనా ఎవరైనా, ఎక్కడి వారైనా వారికి పరిమితమైన అధికారం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన దేశం మీద అధికారము చేయడానికి కుదరదు. అదే విధముగా మన దేశ ప్రధాని వెళ్ళి ఇంకో దేశం పైన పెత్తనము చేయాలంటే అవ్వదు కదా. ఇది మానవునికి కలిగి ఉన్న లేదా ఇవ్వబడిన అధికారము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవునికి, యేసయ్యకు ఈ లోకములోనే కాదు పరలోకములోనూ అధికారముంది. ఈ లోకములోని పరిస్థితులు ఆయన మార్చగలడు. ఈ లోకములోని మనుషులను ఆయన ప్రభావితము చేయగలడు. ఈ లోకములోని వ్యాధులను ఆయన నియంత్రణ చేయగలడు. వాతావరణ పరిస్థితులను ఆయన అదుపు చేయగలడు. శూన్యములో భూమిని వ్రేలాడదీసిన దేవునికి, నిరాకారముగా ఉన్న దానిని ఆకారము ఇవ్వగలిగినటువంటి దేవునికి, సముద్రము దాని పరిధి దాటకుండా పరిమితి ఏర్పరిచినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయినా ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. శతాధిపతిగా ఉన్నటువంటి అధికారి వచ్చి యేసయ్య పాదాలపైన పడి, నా సేవకుని స్వస్థపరచు అని ప్రాధేయపడ్డాడు. అతను అంటాడు, నాకు అధికారము ఉంది, ఒకడినిటి రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును, కాని
నా దాసుని స్వస్థపరిచే అధికారము నాకు లేదు అని చెబుతుంటాడు. అతని యొక్క విశ్వాసము చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఆయనకు సమస్తము పైన అధికారమున్నదని గ్రహించాడు. అది అతని విశ్వాసానికి మూలము. అందుకే యేసయ్య అతనితో అంటాడు, నీ దాసుడు స్వస్థపడ్డాడు అని. అదే విధముగా దయ్యము పట్టిన వారికి ఆయన విడుదలనిచ్చాడు. కుష్టి రోగము కలిగి ఉన్న వారికి ఊరి నుండి అందరూ వెలివేస్తే ఆ ఊరి వారే వారిని బాగు చేయలేక దూరము పెడితే యేసయ్య ఒక్క మాట చేత వారికి స్వస్థతని ఇచ్చాడు. ఇలా మనం ఆయన అద్భుతాలను జ్ఞాపకము చేసుకుంటే అనేకమైనవి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞాపిస్తే జరగనిది, ఆయన చెబితే కానిది ఏదీ లోకములో లేదు. అదే విధముగా పరలోకములోనూ లేదు. ఆయనను సందేహించి కొందరు ఆయనను మ్రొక్కలేదు. వాని గురించి యేసయ్య ఈ మాటలు చెప్తున్నాడు, నాకు సమస్తము పైన అధికారము కలదు అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు యేసయ్యకు మ్రొక్కుటకు సందేహిస్తున్నావా? ఆయనను ప్రార్థించుటకు సందేహిస్తున్నావా? అయితే సందేహించకు. ఆయనకు ఈ భూమిపైన నివసిస్తున్న నీ పైన కూడా అధికారం ఉంది అని మర్చిపోకు. సర్వోన్నతుడైన ఆయనకు నీ అనారోగ్యము పైన అధికారము కలదు. ఆయన దాన్ని గద్దిస్తే అది పోతుంది. నీ యొక్క ఆర్థికపరమైన సమస్యలపైన, నీ అప్పుల పైనను అధికారము కలదు. ఆయన మాట సెలవిస్తే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. నీ బిడ్డలపైన, నీ కుటుంబము పైన అధికారము కలదు. ఆయన వారిని సరిచేయగలడు. ఆయనకు నీ ఉద్యోగము పైన, నీ వ్యాపారము పైన అధికారము కలదు. నువ్వు అభివృద్ధి చెందే విధముగా ఆయన చేయగలడు. నిన్ను వేధిస్తున్న అపవాది క్రియలపైన, దుష్ట శక్తులపైన ఆయనకు అధికారం ఉంది. ఆయన వాటిని నశింపజేయగలడు. ఆయనకు నీ ఆత్మపైన అధికారం ఉంది. ఆయనను నమ్ముకుంటే ఆయన నిన్ను పరలోకము చేర్చగలడు. కాబట్టి జీవాక్యము వెంచిన నా ప్రియ సహోదరి సహోదరుడా, సందేహించక ప్రభువైన యేసయ్యను ఆరాధించు. ఆయనను నమ్ముకొని జీవించు. ఆయన మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందేశము ముగించబోయే ముందు ఈ రాత్రి మీలో ఎంతమంది దేవునితో ఒక కొత్త నిబంధన చేసుకోవాలని అనుకుంటున్నారు? మీరింకా రక్షణ పొందలేదా? మీ పాప భారము మిమ్మల్ని కృంగదీస్తుందా? దేవునికి దూరముగా వెళ్ళిపోయి మరలా ఆయన చింతకు చేరాలని ఆశిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయము మించిపోకముందే ఆయన పిలుపునకు స్పందించండి. ఈ రాత్రి మీ హృదయాన్ని తడుతున్నది సాక్షాత్తు ఆ దేవుడే. ఆయన వైపు ఒక అడుగు ముందుకు వేయండి. మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన మిమ్మల్ని క్షమించి కడిగి పవిత్రపరుస్తాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని ఎవరైతే ఈ రాత్రి అడగాలని అనుకుంటున్నారో, మీరున్న స్థలములోనే మోకరించగలిగితే మోకరించి, లేదా నిలబడి ఆకాశము తట్టు మీ చేతులెత్తి, లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని దేవుణ్ణి అడగండి. ఇది మీ జీవితాన్ని మార్చే రాత్రి. రండి, ప్రభు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మనమందరము కలిసి కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేవారిగా ఉందాం. ఏ సమయమైనా, ఏ స్థితిలోనైనా నీ పైన నమ్మిక ఉంచెదను దేవా. ఏ సమయమైనా, ఏ స్థితిలోనైనా నీ పైన నమ్మిక ఉంచెదను దేవా. నా హృదయమును నీ సన్నిధిలో కుమ్మరించెదను నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నా ప్రాణదుర్గము.
మసకబారిన నా బ్రతుకు దారిలో నా కన్నీటిని తుడుచువాడవు నీవే, నా భారమంతా మోయువాడవు నీవే. నీ పాదాల చెంతే నా పరవశము, నీ కృపలోనే నాకు క్షేమము. లోకపు అలలు నన్ను చుట్టినను, శోధన కారు చీకటి కమ్మినను, భయపడను నేను, నీవే నా తోడు. కదలదు నా పాదం, నీవే నా నీడ. నీ సన్నిధిలో నా సెద తీరుట, నీ కౌగిలిలో నా పరమానందము. అంధకారము నన్ను చుట్టినను, ఆశలన్నీ అడుగంటిపోయిన వేళ, నీ వాగ్దానమే నా వెలుగు దీపమై నన్ను నడిపించెను నీ దారిలో. నీ రెక్కల చాటున దాగి ఉండును, ప్రతి నిమిషము నిన్నే కీర్తించుదును. లోకపు ఆశ్రయం కదిలిపోయినా, నమ్మిన వారే విడిచిపోయినా, మార్పులేని వాడవు నా తోడు నీవే, ప్రేమ కలిగిన తండ్రివి నా అండ నీవే. నీ సన్నిధిలో నాకు సమృద్ధి, నీ పాదాల చెంతే నా నిత్య శుద్ధి. నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం. నమ్మదగిన దేవుడవు, నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా. నా యేసయ్యా, యేసయ్యా. నా ఆశ్రయము నీవే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఇప్పటి వరకు జీవాక్యము విని ఈ ఆరాధనలో ఏకీభవించిన నీవు విశ్వాసము కలిగి నీ భారానంతటినీ ఆయనపై వేయి. అది ఏ సమస్య అయినా సరే, ఏ చింత అయినా సరే, ఏ కన్నీరైనా సరే, ఆయన దానికి సమాధానం ఇవ్వగలడు. దాని నుండి ఆయన నిన్ను బయటికి తీసుకుని రాగలడు. కాబట్టి మీరున్న స్థితిలోనే మరొక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహాశక్తి సంపన్నుడా, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అయ్యా, సమస్తము పైన
మీకు అధికారం ఉందని ప్రభువా, పరలోకమును భూమి మీదను మీకు సర్వాధికారము ఇవ్వబడినదని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. స్వస్థపరిచే అధికారం ఉందని, అయా దయ్యాలను గద్దించే అధికారం ఉందని, ఆర్థిక సమస్యలను తండ్రి అప్పుల భారాలను విడిపించేటటువంటి అధికారము మీకుందని, అయ్యా మా ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళే అధికారము మీకుందని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మీకే కృతజ్ఞతా వందనాలు. అవును తండ్రి, నిన్ను నమ్మిన వారిని నువ్వెంత మాత్రము సిగ్గుపరచని దేవుడవు. అవును అయ్యా, ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడవు. మీకే వందనాలు అయ్యా. వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మరి జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి మెండుగా దయచేయండి. వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో పనులు చేసుకుంటున్న ప్రతి సహోదరిని మీకు చేతులకు అప్పగిస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి. వారున్న స్థితిని మీరు ఎరిగిన దేవుడు వింటున్నావు. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉండి ఆ చోటు స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక ఇబ్బందులు పడుతూ ఉండగా అలాంటి ప్రతి బిడ్డకు రాత్రి అకామాను దయచేయమని వేడుకొనిచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుండి, జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని, ప్రతి అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించుమని వేడుకొనిచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రతి విధమైన శత్రువుల నుండి, సమస్యల నుండి బిడ్డలను కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గములో నడిచే కృపను దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుండండి, మీ కృపను దయచేయండి. కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా వారు మీ పాద సన్నిధిలో పెట్టే ప్రతి కోరికను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకరమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.